యా అన్న జస్ట్ ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ మూవీ చూడడం జరిగింది. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ మూవీ స్టార్ట్ బాగానే అయింది. ఇట్లా స్టార్టింగ్ మిడిల్ క్లాస్ డ్రామా ఇంకా సెంటిమెంట్ స్టార్టింగ్ బాగా పోర్ట్రే చేశారు, కానీ ఎండ్ ఆఫ్ ద ఫిలిం వరకు అది పోర్ట్రే చేయలేకపోయారు. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్, మూవీ మొత్తం మీద ఒక పార్ట్ బాగుంది అంటే జస్ట్ థింగ్ ఇస్ ఇంటర్వెల్ ఒకటి బాగుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి క్లైమాక్స్ అంతా బాగాలేదండి. ఇంకోటి కమింగ్ టు విజయ్స్ యాక్టింగ్ కొంచెం నచ్చలేదు నాకు. అండ్ కమింగ్ టు మృణాల్ ఠాకూర్, మూవీకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యేది మృణాల్ వల్లనే వస్తారు బేసిక్గా మూవీకి. విజయ్ అపార్ట్ ఫ్రమ్ ద విజయ్ ఫ్యాన్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ సాంగ్స్ ఒకటే సాంగ్ బాగుందండి ఓవరాల్గా. అండ్ బీజిఎమ్స్ వచ్చేసరికి బీజిఎమ్స్ ఆల్మోస్ట్ అన్నీ బాగాలేవు. అండ్ నా రేటింగ్ వచ్చేసరికి మూవీకి 2 out of 5 అండి. ఎందుకంటే ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. ద ఫస్ట్ థింగ్ ఇస్ విజయ్ యాక్టింగ్ కొంచెం నాకు నచ్చలేదు, సాంగ్స్ బాగాలేవు, బీజిఎమ్స్ బాగాలేవు. అండ్ మిడిల్ క్లాస్ మీరు చెప్పారు స్టార్టింగ్లో, ఓకే ప్రమోషన్స్ కూడా మిడిల్ క్లాస్ అనే చేశారు, కానీ ఎండ్ ఆఫ్ ద మూవీ వరకు అదే పోర్ట్రే చేయాలి కదా. మిడిల్ క్లాస్ అని పోర్ట్రే చేయలేకపోయారు ఎండ్ ఆఫ్ ద మూవీ వరకు. అదొక అందుకని 2 stars ఇస్తున్నాను out of 5. ఓకే, ఒకసారి చూడొచ్చు, 2 సార్లు చూడొచ్చు. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. కామెడీ గీతా గోవిందం కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే సాంగ్స్ అంత డిసప్పాయింటింగ్ ఉన్నది. గీతా గోవిందం రేంజ్లో అయితే అస్సలు లేదు. గీతా గోవిందం రేంజ్లో సాంగ్స్ అయితే అస్సలు లేదు. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ ఇంకా వేరే లెవెల్ ఉంది. స్టోరీ నార్మల్ స్టోరీ, అంత ఎక్స్పెక్ట్ చేయకండి. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్. ఇంకా బామ్మ క్యారెక్టర్ అయితే మీకు పిచ్చగా నచ్చుతుంది. ఇంకా కామెడీ అయితే వేరే లెవెల్. సినిమా మొత్తం ఇంకా కామెడీ తప్ప మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. స్టోరీ అయితే ఇంకా కొత్తగానే ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాలు, మనకేమైనా పెట్రోల్ ఇట్లా అది ఇవి అని చెప్పి ఆఫర్లు అవి అని ఇట్లాంటి మనం సర్దుకుపోతూ ఉంటాగా, అట్లాంటి చాలా డీటెయిల్గా చూపించారు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. చూడొచ్చు, ఒకసారి 2 సార్లు చూడొచ్చు. సీరియల్ ఏ సీన్ సీరియల్ అన్నారు? కొంతమంది చెప్తున్నారు కదా సీరియల్ అంటే ఏం సీరియల్ నాకు అర్థం కాదు. కార్తీక దీపం 2 సీరియల్ టైప్ లో ఉంది అని చెప్తున్నారు. కార్తీక దీపం అట్లేం లేదు, మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే శ్రీరాములు థియేటర్ లో చెప్పిండ్రు అక్కడ 720 పడింది. ఏమో మరి నాకు తెలీదు. నాకైతే నచ్చింది. ఫైటింగ్ అయితే దుమ్ము దులిపేశాడు. విజయ్ దేవరకొండ ఒక కొత్త చూస్తారు మీరు. గీతా గోవిందం ఈ గోవర్ధన్ కంప్లీట్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫైటింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్ ఉంది. ముందు సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్. అంటే సినిమాకి ఖుషి కంటే బాగుంది ఇదే. ఖుషి కంటే ఇదే బాగుంది. ఖుషి కంటే చాలా బాగుంది ఇది. డైలాగ్ ఈ సినిమా మొత్తం మీరు విజయ్ తప్ప ఇంకేం చూడలేరు. కంప్లీట్లీ వన్ మ్యాన్ షో. విజయ్ తప్ప ఇంకా మీరు ఎవరిని చూడలేరు. హీరోయిన్ కూడా బాగుంది. స్క్రిప్ట్ నార్మల్ గానే ఉంది అంతే. మీరు తెలిసిపోతుంది, ముందే తెలిసిపోతుంటది ఏం జరుగుతుంది. సో ఓకే, ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మీరు ఫుల్ 200 కోట్లు అయితే నాకు అనిపించింది. నేను విజయ్ ఫ్యాన్, యాజ్ విజయ్ ఫ్యాన్ గా చెప్తున్నాను. 200 కోట్లు ఐ డోంట్ థింక్ సో. ఓకే, 100 రావచ్చు. చూడదు మరి విజయ్ దేవరకొండ అయితే. నాకైతే గీతా గోవిందం అదే బాగుంది. సినిమా ఫ్లాప్ కాదండి, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. ఫ్లాప్ కాదు కానీ ఒకసారి చూడొచ్చు. విజయ్ క్యారెక్టరైజేషన్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. లాగ్ అంటే ఒక స్లో నరేషన్ ఉంది సినిమాకి. అంటే 2 hours 30 minutes పెట్టారు కాబట్టి 2 hours పెట్టింటే సరిపోయిందని నేను అనుకుంటున్నాను. స్లో నరేషన్ ఉంది, బట్ బాగుంది. కామెడీ అయితే, మ్యూజిక్, నాకు సాంగ్స్ అయితే అంత నచ్చలేదండి. సినిమా అయితే బాగుంది. డైలాగులు బాగున్నాయి. వెన్నెల కిషోర్ గారు బాగుంది. అంత డైలాగులు అన్నీ బాగున్నాయి. ఫ్యామిలీ ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. ఫ్యామిలీతో వచ్చే చూసే సినిమా అనేది, ఫ్యామిలీ కోసం వచ్చే సినిమా అనేది. థ్యాంక్ యూ. ఇప్పుడే సినిమా చూసాను బాయ్. చూసారా సినిమా? సినిమా చూసాను. ఎలా ఉంది సినిమా? సినిమా అయితే సినిమా చూసినట్టే ఉంది. అంటే బాగాలేదంటే కొన్ని సీన్లు అయితే లాగ్ గానే ఉన్నాయి. ట్రూగా రివ్యూ చెప్తాను. సినిమా మరీ బాగుందని చెప్పలేం, మరీ బాగాలేదని చెప్పలేము. న్యూట్రల్ గా చెప్పొచ్చు. యావరేజ్ భయ్య. బేసిక్ గా విజయ్ దేవరకొండ సినిమా మనం అర్జున్ రెడ్డి చూసి ఎంత ఎక్సైట్మెంట్, ఎంత గూస్ బంప్స్ వస్తాయి. దీంట్లో అయితే అంత ఏం లేవు. పరశురామ్ నరేషన్ కూడా స్లోగానే ఉంది. ఇంతకుముందు పరశురామ్ని సర్కార్ వారిపాట మహేష్ బాబు చూశాను, అదే కూడా అంత పెద్ద ఇంపాక్ట్ అనిపించలే. ఈ సినిమా కూడా నాకు పెద్దగా ఎక్సైట్మెంట్ అదేం అనిపించలే. అంటే జస్ట్ నా రివ్యూ మాత్రమే, నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా. ఇంకా వేరే ఎవరిదంటే వారి ఇష్టం. 1 time వాచ్ అంతే. ఇంకా సాంగ్స్ అంటే బేసిక్ గా గోపి సుందర్ భలే మగాడు పోయి ఇంకా చాలా వాటికి మ్యూజిక్ కొట్టాడు. ఆ రేంజ్ లో అయితే మనకు మ్యూజిక్ అయితే లేదు భయ్య. దీంట్లో గోపి సుందర్ మ్యూజిక్ పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. హీరోయిన్ అంటామో మృణాల్ ఠాకూర్. సో ఈ సినిమాలో ఉంది కదా, ఐరన్ వంచాలా ఏంటి అని, సినిమా చూసేయాలా ఏంటి? మరి సినిమా చూడొచ్చు భయ్య, 1 time వాచ్ చేయొచ్చు. ఐరన్ వంచినట్టు సినిమా డైలాగ్ మాత్రమే ఉంది. మరి అంత నాకైతే జెన్యున్ టాక్ చెప్తున్నాను. నేను యావరేజ్ గానే ఉంది. నేను చాలా సినిమాలు చూస్తున్నా. అర్జున్ రెడ్డి ప్రీవియస్ సినిమాలు చాలా చూసేవాడిని.
ఓకే అర్జున్ రెడ్డి అభిమానిగా మనకు ఇష్టమే ఉంటుంది. కాకపోతే ఆ రేంజ్ లో మన ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. రౌడీ ఫ్లేవర్ ఏమైనా ఉందా? రౌడీ ఫ్లేవర్ అసలు లేదు భయ్య. కాకపోతే మా మధ్యలో జగత్ బాబు వస్తాడు, ఆ రిచ్ క్యారెక్టర్ అదొకటి బాగానే. సీతారామం సినిమా నేను చూడలేదు, బట్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ ఏదో అనుకుంటారు కానీ అంత దీంట్లో డంబుగానే ఉంది, పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. అండ్ గోపి సుందర్ మ్యూజిక్ యావరేజ్. బేసిక్ గా గోపి సుందర్ చాలా బాగా కొడతాడు. 2 యావరేజ్ పోయా నా దృష్టి. కేవలం నేను టికెట్ డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి నా రివ్యూ మాత్రమే చెప్తా, మిగతా వేరేదని చెప్పుకోండి. నా దృష్టిలో అయితే ఇది పెద్దగా నాకు ఎక్సైట్మెంట్ అనిపించదు. ఎంసీఏ నేను చూడలేదు, స్లో నేరేషన్ ఉంది సినిమా, అంత ఎక్సైట్మెంట్ గా అయితే ఏం లేదు. నేను మాత్రం యావరేజ్ రేటింగ్ ఇవ్వగలను, పెద్దగా రేటింగ్ ఎంత ఇస్తారు ఫైనల్లీ?